సంజిత పారిపో. రే వాడిని పట్టుకోరా, పట్టుకో. ఫ్లాట్ నంబర్ 702 కాజల్ని కలవాలి. ముందుగా 701లో పర్మిషన్ తీసుకోవాలి. హలో మేడం, గెస్ట్ వచ్చారండి. రమ్మని చెప్పు. సరే అమ్మా, వెళ్ళండి. హలో అమ్మా సంజిత, కాజల్తో గెస్ట్ వచ్చారని చెప్పమ్మా. సరే ఆంటీ, నేను చెప్తాను. కాజల్, కాజల్, నీకు గెస్ట్ వచ్చారంట. గెస్టా? మీ ఇద్దరికి చాలా మంది గెస్ట్లు వస్తున్నారు. ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తున్నారు. నా మమ్మీ డాడీ కూడా ఎప్పుడో ఒకసారే వస్తున్నారు. సరే, మంచి విషయమే. కార్తీక్, కార్తీక్ ఏంటి నువ్వు రోజంతా చదువుతూనే ఉంటావా? వెళ్ళు, కిందకి వెళ్ళి ఆంటీనతో పాటు ఆడుకో. మమ్మీ, నేను ముందు హోంవర్క్ని ఫినిష్ చేయాలి. ఇలా చూడు, కాజలక్క వాళ్ళ గెస్ట్ వచ్చారట. ఆవిడ్ని మీట్ అవడానికి గెస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదు, మన ఇంటికి ఎందుకు వస్తున్నారు? నాన్నా, అక్కడ గర్ల్స్ ఉంటారు, జెంట్స్ని అలౌ చెయ్యరు నాన్నా. ఒక పని చెయ్యు, ఈ 100 రూపాయలని పట్టుకో. నువ్వు వెళ్ళి ఏదైనా కొనుక్కుని తిను. 1 గంట తర్వాత వచ్చి నీ హోంవర్క్ చేసుకోవచ్చు. వెళ్ళు 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 వెళ్ళు. రండి. నువ్వు వెళ్ళన్నా, కిందకి వెళ్ళి ఆడుకో. వెళ్ళు. ఏదో జరుగుతోందిరా. డైలీ మీ అమ్మ నీకు 100 రూపాయలు ఇచ్చి కిందకి పంపిస్తోంది. ఏదైతే మనకెందుకురా, పదా మనం వెళ్ళి బర్గర్ తిందాం. రే ఒక్క నిమిషం, నువ్వు ఒక పని చెయ్యి. ఈసారి మీ అమ్మ నిన్ను కిందకి పంపించిందంటే నువ్వు 100కు బదులు 500 అడుగు. 500 రూపాయలా? అమ్మ అస్సలు ఇవ్వదు. నాన్నకి చెప్తే నాన్న నన్ను కొడతారు. నువ్వు అడిగి చూడరా, ఖచ్చితంగా ఇస్తారు. 500 రూపాయలతో ఏం చెయ్యాలా అని నేను నీకు చెప్తాను. ఏంటి జఫర్, ఎందుకింత లేటు? టైం 3 అవుతోంది, నాకు ఆకలేస్తోంది. మేడం, ఈరోజు కొంచెం లేట్ అవుతుంది, నమాజ్ చేసుకుని తేవాలి. కరెక్టే గాని టైం 3 అవుతోంది. ఇంకా నీ చదువు ఎలా సాగుతోంది? మిగతా వాళ్ళ నోట్స్ నుంచి హెల్ప్ దొరుకుతోందా? హెల్ప్ చేస్తున్నారు. ఇంకా నీకేమన్నా కావాలంటే నువ్వు నాతో అడుగు, సరేనా? అలాగే. ఈసారి 12th ఎగ్జామ్ని నువ్వు మిస్ అవ్వకూడదు. సరే. అరే రేష్మా, రేష్మా, ఏమైంది? జఫర్, నేను తర్వాత మాట్లాడతాను. సరే. రేష్మా, రేష్మా, ఏమైంది? చాలా టైర్డ్గా తెలుస్తున్నా. అది రిలేటివ్స్ వచ్చారు కదా, అందుకే కొంచెం బీపీ లో అయింది. అరే, బీపీ లో అయితే ముందే వచ్చేసి ఉండొచ్చుగా. గంట బట్టి అక్కడ ఏం చేస్తున్నావు? సరే, ఓకే, నువ్వు ఇక్కడే కూర్చో. నేను నీకోసం లైమ్ జ్యూస్ తీసుకొస్తాను.
ఇతను కూడా 702కి వచ్చాడా? అవును సార్. ఈ 702 వాళ్ళని ఏదో ఒకటి చేయాలి. హలో భయా, ఏంటయ్యా ఇది? మీరు ఉండగానే బిల్డింగ్లో వ్యాపారం జరుగుతోంది. వ్యాపారమా? ఎక్కడ? 702లో. 702నా? అయితే నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ఇల్లేంటి చూద్దావురా? ఏ కాస్త ఆగు. నువ్వు ఇక్కడే ఉండు. ఇలా చూడు, ఎలక్షన్ డేట్ దగ్గరికి వస్తుంది. మన పార్టీ పేరు పాడు చేసే విధంగా మనం ఏమీ చేయకూడదు. నువ్వేం టెన్షన్ పడకు. మా మామయ్య పోలీసులో ఉన్నాడు. నేను ఆయనకి చెప్పి మ్యాటర్ మొత్తం ఫినిష్ చేస్తాను. మీరు నిశ్చితంగా ఉండండి. హలో మామయ్య, మనోహర్ని. ఇక్కడేం జరుగుతుంది? లేదు సార్, ఇక్కడేం జరగట్లేదు. ఇది ఆడవాళ్ళ పీజీ. ఇక్కడ తప్పు జరుగుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి సార్, మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేమందరం నర్సింగ్ స్టూడెంట్స్. మా కాలేజ్లో హాస్టల్ లేదు, అందుకే మేము ఇక్కడ ఉంటున్నాం. దాంతోపాటు మీకు ఏమన్నా అడగాలంటే ఎదురులో సంధ్య ఆంటీ ఉన్నారో ఆవిడని అడగండి. ఆవిడే ఫ్లాట్ ఓనర్. అలాగా? నువ్వేమైనా పెద్ద పత్తిత్రాలువా? సార్ లోపలికి వెళ్ళి చెక్ చేయండి సార్. సార్ చూడండి, లోపల ఎవరో ఉండుంటారు. లేదు సార్, మేము లోపలికి రాకూడదు. వెళ్ళం. ఏంటి సార్, సార్ సారీ, ఇక్కడ లోపలికి చెప్పేది? లోపలికి ఇలా రాకూడదు. ఆ? అందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏదైనా సరే నాతో మాట్లాడండి. ఏంటి ఇన్స్పెక్టర్, లేడీ ఇన్స్పెక్టర్ని తీసుకురాకుండా వీళ్ళని ఎలా మీరు ప్రశ్నిస్తారు? చెప్పండి. రాజేష్, ఏమైంది? పోలీసులు నువ్వు పిలిచావా? నేను కాదు మేడం, సంతోష్ గారే పిలిచింది. ఏంటి సంతోష్, పక్కింట్లో ఏం జరుగుతుందో ఆరాలు తీయాల్సిన అవసరం మీకు లేదనుకుంటాను. ఒకవేళ తప్పు జరిగినా కూడా అందుకు తగ్గ ఆధారాలు చూపించండి, లేదంటే నేను డిఫర్మేషన్ కేసుని వేస్తాను. నేను ఇప్పుడే వస్తాను. హలో, ఏంటి సార్, ఎవరు కంప్లైంట్ చేస్తే మీరు వచ్చారు? రాజకీయ నాయకులకి చొంగ కార్చేవాళ్ళ? అరే వదినా, దయచేసి అలా పిలవద్దు. మరొకసారి నువ్వు ఇలా చేసావనుకో, నీ పార్టీ లీడర్తోనే మాట్లాడతాను. ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావని చెప్తాను. ఏంట్రా తను మనల్ని పంపించేసింది? ఓయ్ హీరో, నువ్వు రీమా చవన్ కొడుకువే కదా? నీకు తెలుసా ఈ ఏరియా నా పార్టీ అంటలోనే ఉందని? మీ అమ్మ మా జనాల్ని మా ఏరియాలోనే కొడుతున్నారా? అలాంటప్పుడు నువ్వు ఇక్కడికి ఎలా వస్తావురా? ఏంటన్నా నువ్వు? నీకు ఇది కూడా తెలీదా? పీజీ పేరుతో రీమా చౌహానే జరుపుతోంది. వీడే దానికి మేనేజర్. ఏయ్, మీ చేతులు మీ దగ్గర ఉంచుకుంటే మంచిది, లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. చూడు, వెళ్ళమన్నా వీళ్ళతో మాట్లాడి ఎటువంటి ప్రయోజనమూ లేదు. హీరో బయలుదేరు. వెళ్ళు. వెళ్ళు. వెళ్తాం. వెళ్ళు. మళ్ళీ నువ్వు ఇక్కడ కనిపించకూడదు. అంకిత్, తనెవరు? ఏంటమ్మా ఇదంతా? నీ కొడుకుని అనుమానిస్తున్నావా? కొడుకులో మార్పు వస్తే అనుమానించక తప్పదు కదా. ఎవరు తను? అంకిత్, ఆగరా. ఎవరు ఈ అమ్మాయి? తను నా గర్ల్ ఫ్రెండ్ సంజిదా షేక్. సంజిత షేకా? అంకిత్, తను వేరే క్యాస్ట్ అమ్మాయి. నువ్వు తప్పు చేస్తే అది వచ్చి నా తలకు చుట్టుకుంటుంది. అమ్మా, నేను తనని లవ్ చేస్తున్నాను. చాలా డీప్గా లవ్ చేస్తున్నా. చాలా డీప్గా లవ్ చేస్తున్నావా? అయితే పెళ్లి చేసుకో. వచ్చే ఎలక్షన్లో నాకు చాలా లాభం వస్తుంది. మీకు మీ రాజకీయం తప్ప ఇంకేమీ అక్కర్లేదు కదా? ఒక చిన్న రిక్వెస్ట్, నా పర్సనల్ లైఫ్లోకి మీ రాజకీయాన్ని తీసుకురాకండి. సంచిత, నువ్వు మళ్ళీ మేడ మీద నడుస్తున్నావా? అవునన్నా, నైట్ టెర్రస్కి వచ్చి చంద్రుడిని చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అందుకే నిద్రపోవడానికి ముందు ఒకసారి ఇక్కడికి వచ్చేస్తాను. అప్పుడే మంచి కళలు వస్తాయి. అల్లా నీ ఆశలన్నీ నెరవేర్స్తాడు తల్లి. పని కోసం మాత్రమే నువ్వు కళ్ళగంటూ కూర్చోకు.
నీకొచ్చే భర్త గురించి ఆ తర్వాత ఉండే లైఫ్ గురించి కలలు కను. ఏంటమ్మా మళ్ళీ మీ రికార్డింగ్ని మొదలు పెట్టారా? అది అలా ఉన్నాయి. అంకిత్ ఎప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి నేను తీసుకెళ్తాడంట. నేను వాడితో చెప్పాను, కానీ అంకితే రెడీగా లేడు. వాడు టైం తీసుకుంటున్నాడు. సరే, నేను ఫోన్ పెడుతున్నా. రేపు పొద్దున్న కాలేజ్కి వెళ్ళాలి. వెళ్ళి పడుకుంటాను. అల్లా హాఫీజ్. అల్లా అల్లా ఆఫీస్ ఆఫీస్ అమ్మా. కార్తిక్, నువ్వు ఇప్పుడేం చూస్తున్నావు? అక్క అక్క అమ్మా నాన్నల దగ్గర చెప్పదు ప్లీజ్ అక్క. అక్క అక్క మొబైల్ ఇవ్వక్క. అమ్మా నాన్నలు చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. నీ ఫోన్ కొన్నాళ్ళకి నా దగ్గర ఉండని, లేకపోయినా మీ అమ్మ నాన్నలతో నేను మాట్లాడాలి. అక్క అమ్మా నాన్నల దగ్గర ఏమి చెప్పదక్క ప్లీజ్. నాకు అన్ని విషయాలు తెలిసిపోయాయి. గెస్ట్ పేరు మీద ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలిసిపోయింది. ఇవన్నీ మీరు ఆపేస్తే మీకే మంచిది. లేకపోతే ఇది ఎలా ఆపాలో నాకు తెలుసు. అలాగా? అయితే సంతోష్కి ఇదంతా నువ్వే చెప్పావా? ఇంతవరకు నేను ఎవరితోనూ ఏమీ చెప్పలేదు, కానీ కావాల్సొస్తే డైరెక్ట్గా పోలీసుల దగ్గరికి వెళ్తాను. నిన్ను నేను నువ్వు వెళ్ళు. దాన్ని నేను అస్సలు వదిలిపెట్టను. పిచ్చి పట్టిందా? అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకు. తను ఊళ్ళో పేరు పొందిన రీమా చౌహాన్ కొడుక్కి గర్ల్ ఫ్రెండ్. తనకి ఏమైనా అయిందంటే అంకిత్ మనిద్దరిని తగలబెట్టేస్తాడు. రిటైర్మెంట్ తర్వాత నేను ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండను. నేరుగా ఊరు వెళ్ళిపోతాను. అక్కడ విఆర్ఎస్ తీసుకోవచ్చుగా సార్. అది ఏం లేదు సార్, నేను ఊరికే చెప్తున్నాను అంతే. ఈ విషయాలన్నీ మాట్లాడద్దు, పని విషయాలు మాట్లాడండి. అర్థమైందా? ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి? నేను క్లియర్ చేస్తాను సార్, అన్నీ చేస్తాను. అబ్దుల్ చెప్పు, అన్నీ ఓకేనా? జై హింద్ సార్. అబ్దుల్ ఎందుకు ఏడుస్తున్నావు? నా కూతురు సార్, నా కూతురు సంజితని ఎవరో చంపేశారు సార్. ఏంటి? మీరందరూ ఎవరు? వెనకాలండి. క్రైమ్ బ్రాంచ్, ముంబై పోలీస్. ఈ కేసుని మాకు అప్పగించారు. సార్, దారుణంగా దాడి చేశారు సార్. మల్టిపుల్ స్టాబింగ్, రక్తం బాగా పోయింది. ఇది స్పోర్ట్స్ షూ గుర్తులు. సుతార్, ఫుట్ ప్రింట్స్ తీసుకో. ఫారెన్సిక్ వాళ్ళని పిలువు. ఎస్ సార్. మర్డర్ వెపన్ దొరికిందా? లేదు సార్, విక్టిమ్ ని ముందు వెళ్ళి చూశారు సార్. పేరు? నేహా పటేల్. నువ్వు ఇదంతా ఎప్పుడు చూసావు? ఉదయాన్నే 5 గంటలకి. 5 గంటలకి నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఉదయాన్నే 5 గంటలకి నువ్వెక్కడి నుంచి వచ్చావు? అది నేను సూరత్ నుంచి వచ్చాను. మా అమ్మ నాన్న అక్కడే ఉంటున్నారు. సార్, కేసు సాల్వ్ అయిపోయింది. ఈ మర్డర్ చేసింది జఫర్ బాసే సార్. అతనికి క్రిమినల్ రికార్డే ఉంది. 6 నెలలు జైల్లో ఉండొచ్చాడు సార్. మొబైల్ దొంగతనం కేసు. సార్, గర్ల్స్ పీజీకి సార్, ఈ హత్య నేను చేయలేదు సార్. తను అబద్ధం చెప్తున్నాడు సార్. ఈ హత్య ఖచ్చితంగా తనే చేసి ఉంటాడు. సంజిత వీడిని తమ్ముళ్ళ చూసుకుంది, కానీ వీడు మాత్రం తన్ని తప్పుగానే చూసేవాడు. ఒకసారి వీడు తనకి ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ అని మెసేజ్ కూడా పంపించాడు సార్. చూడు, నువ్వు నా తమ్ముడు లాంటి వాడివి, కానీ నువ్వు ఇలాంటి చెత్త మెసేజ్లని నాకు పంపుతున్నావు. నేను జైలుకు వెళ్ళొచ్చిన వాడినని మీకు తెలుసు. నా మీద ప్రేమ చూపించారు, గౌరవం ఇచ్చారు. నేను మిమ్మల్ని మిస్ అవ్వాలనుకోవడం లేదు. అంకితో నేను సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నాం. మేమిద్దరం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోబోతున్నాం. జఫర్, ఈ విషయంలో నువ్వు టైం వేస్ట్ చేసుకోకు.
చదువు మీద నువ్వు దృష్టి పెట్టు. సార్, తను ఇప్పుడు చెప్పినవన్నీ నిజమే, కానీ సంజీత మేడంని నేను హత్య చేయలేదు. వీడి కాళ్ళ సైజ్ ఫుట్ ప్రింట్ తో మ్యాచ్ అవ్వట్లేదు. సార్ వేరే వాళ్ళ షూ వేసుకుని ఉండొచ్చు కదా సార్. ఏయ్ చెప్పు, మర్డర్ చేసేటప్పుడు ఎవరు షూ వేసుకున్నావు? చాలు 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 చాలు, మెల్లిగా మెల్లిగా. కానీ వీడిని మన కస్టడీలోకి తీసుకుందాం. మీరందరూ వెళ్ళండి. సార్ ఇక్కడ పీజీ ఎవరు నడిపిస్తున్నారు? సార్, ఈ ముగ్గురు ఆడవాళ్ళు ఇంకా సంగీత కూడా పీజీ చేస్తున్నారు. నేహా, సంగీత ఒక రూమ్లో, అలాగే రేష్మా, కాజల్ మరొక రూమ్లో ఉన్నారు. అలాగే ఈ ఫ్లాట్లో నేను, నా కొడుకు, హస్బెండ్ ఉంటాం. మేము ముగ్గురు ఇక్కడే ఉంటాం. మీకేమనిపిస్తుంది? జఫర్ని దాటి సంగీతాన్ని ఎవరైనా హత్య చేస్తారా? సార్, జఫరే చంపేశాడు. అవును సార్, జఫరే తన్ని చంపుండాలి. సార్ మాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఇది జఫరే చేసుంటాడు. సరే, నేహా పటేల్ దేన్నో దాస్తోంది. నేహా పటేల్ మాత్రం కాదు, అందరూ ఏదో దాస్తున్నారు. అందరూ కాల్ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ కావాలి. జఫర్ అబ్బాస్ నిజం మాట్లాడి తీరాలి. సార్, జఫర్ అబ్బాస్ ఖచ్చితంగా నా కూతురుని చంపుండాడు సార్. ఈ లోకల్ పోలీసే తొందరపడి కొంతమంది పెద్దోళ్ళని కాపాడటం కోసం ఈ కుర్రుడిని అరెస్ట్ చేశారు. ఏ పెద్దవాళ్ళ గురించి నువ్వు చెప్తున్నావు? సార్, ఈ సిటీ నాయకురాలు రీమా చౌహాన్ అబ్బాయి అంకిత్ చౌహాన్, వాడే నా కూతురుని చంపాడు సార్. మీరు వాడిని వెంటనే అరెస్ట్ చేయండి. మీరు కూడా ఒక పోలీస్ అయ్యుండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆధారం లేకుండా ఒక లీడర్ కొడుకుని మనం అరెస్ట్ చేయలేం కదా. నా కూతురికి ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది కదా సార్. నీకు నా మీద నమ్మకం ఉంది కదా అబ్దుల్? సంగీతకి న్యాయం జరగడానికి నేను నిజాయితీగా ప్రయత్నిస్తాను. న్యాయం త్వరలోనే దొరుకుద్ది. ఏయ్, ఇలారా ఇలారా. మమ్మల్ని చూసిన వెంటనే ఎక్కడికి పారిపోతున్నావు? లేదు లేదు సార్, నేను డ్యూటీ చేయడానికి గేట్ దగ్గరికి వెళ్తున్నాను అంతే. నిన్న రాత్రి డ్యూటీలో ఎవరున్నారు? నువ్వు ఉన్నావా? ఇంకెవరన్నా ఉన్నారా? సార్, అది నేనే ఉన్నాను. అయితే హంతకుడిని నువ్వు చూసుండాలే. లేదు సార్, అది నేను ట్యాంక్ ఓపెన్ చేయడానికి వెళ్ళాను. క్రైమ్ జరిగిన ప్రతి చోట ఈ వాచ్మెన్లు ఒంటికి వెళ్తారు, రెంటికి వెళ్తారు సార్. లేదంటే పడుకొని నిద్రపోతారు. మనం ఒక పని చేద్దాం, వీడిని కూడా తీసుకెళ్దాం. స్టేషన్లో అయితే నోరు తెరుస్తాడు. చెప్పరా? చెప్పకూడదని ఎవరు చెప్పారు? అంకిత్ చౌహాన్ చెప్పాడా? లేదు సార్. సార్ సార్ దీనికి నాకు ఏ సంబంధం లేదు సార్. అంకిత్ సార్ గురించి చెప్పాలంటే ఆయన ఈ బిల్డింగ్కి వస్తూ ఉంటాడు. ఆయనకి సంజీత మేడంకి ఒక లవ్ ఉంది సార్. అంటే లవ్ మ్యాటర్లో తన అమ్మాయిని హత్య చేసి ఉండొచ్చా? సార్, అది ఏంటో అది అసలు నాకు తెలియదండి. కానీ నిన్న రాత్రి సంజీత మేడంని ఎవరో కాల్చారండి. నిన్న ఇండియా మ్యాచ్ గెలిచింది కదా, ఆ సమయంలో అందరూ టపాకాయలు కాల్చారు. ఆ టైంలోనే ఆ బుల్లెట్ శబ్దం వచ్చింది. ఇద్దరున్నారు. వాళ్ళిద్దరే పోయిన నెల 4వ తారీఖు ఈ పక్కకు వచ్చారు. ఈ బిల్డింగ్లో అప్పుడు చాలా పెద్ద గొడవ జరిగింది. వాళ్ళిద్దరూ అప్పుడు పోలీసులు పిలుచుకొచ్చారు. రష్మి, పిఎస్ రావుతుని రేపు ఆఫీస్కి పిలు. అందరూ ఇక్కడ ఏదో దాస్తున్నారు. ఎస్ సార్. ఇంకా ఎన్నాళ్ళు, ఇంకా ఎన్ని రోజుల పాటని వీళ్ళకి భయపడి ఇంట్లో దాక్కుని ఉండమంటారు? నేను బయటకు వెళ్తున్నా. నేను సంజీత బాడీని చూడడానికి హాస్పిటల్కి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్ళకూడదు. కిందకు వెళితే మీడియా వాళ్ళు నీ ప్రాణాల్ని తోడేస్తారు. జాగ్రత్త, ముందు పోలీసు ఉన్నారు. ఓ పని చేద్దాం, మన ఇంకో దారి నుంచి వెళ్ళిపోదాం. సరే, పోనీ పోనీ పోనీ. రాజన్ సావన్ ఇంకా మనోహర్ యాదవ్ ఇద్దరు పార్టీ వర్కర్స్ సార్. జాదవ్ నా కజిన్ సార్. వాడు ఫోన్ చేసిన తర్వాత నేను ఆ బిల్డింగ్కి వెళ్ళాను. ఎందుకు సార్? గర్ల్స్ పీజీలో ప్రాస్టిట్యూషన్ జరుగుతున్నట్టు వాడికి అనుమానం వచ్చింది సార్. మీ బ్రదర్ ఎక్కడున్నాడు? ఇవాళ పొద్దునుంచి వాడు కనిపించట్లేదు. అక్క కూడా ఫోన్ చేసింది. ఇప్పుడు ఒక ఫోన్ చేయండి, మనం మాట్లాడదాం. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సార్.
రావుత్, ఇలా చూడు, నీ బ్రదర్ ఏదైనా చేస్తుంటే నీ పని కూడా పోతుంది. నీ ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే నీ బ్రదర్ని ఇక్కడికే తీసుకురా. ఓకే సార్. 2 నెంబర్స్ తీసుకోండి. నెంబర్స్ని ట్రాకింగ్లో పెట్టండి. సార్ పదండి వెళ్దాం. పదండి. సార్, ఒకవేళ సంజిత పొలిటికల్ రేవలరీకే బలై ఉండొచ్చా? ఉండొచ్చు, కానీ ప్రాస్టిట్యూషన్ యాంగిల్ ఏమైంది? ఒకవేళ సంజిత షేక్ ప్రాస్టిట్యూషన్లో ఉండి ఉండొచ్చు. అంకిత్ చవాన్కి ఈ విషయం తెలిసి వాడు చంపుండొచ్చు. లేదా ఈ సంజిత షేక్కి ప్రాస్టిట్యూషన్ విషయాలు తెలిసి ఉండొచ్చు. ఈ ఇన్సిడెంట్లో పీజీలో ఉన్న వారికి ఎవరెవరికి హ్యాండ్ ఉందో మనం చూడాలి. ఇది జఫర్ అబ్బాస్ మాత్రమే చెప్పగలడు. పీజీ గర్ల్స్ ప్రాస్టిట్యూషన్ లో ఉన్నారా? పీజీ గర్ల్స్ ప్రాస్టిట్యూషన్ లో ఉన్నారా? సార్ నాకు తెలియదు. ఆ అమ్మాయిలు ఏం చేస్తే నాకెందుకు, కానీ నా సంజీత మేడం ఖచ్చితంగా ఇలాంటి పని చేయదు. సరే, నువ్వేం చేయగలవు? మర్డరా? నేను ఏమైనా చేయగలను, కానీ నా సంజీత మేడంని నేను హత్య చేయలేదు. సంజితాని చంపినప్పుడు 12:30కి నువ్వు బిల్డింగ్ లో ఏం చేస్తున్నావు? నీ మొబైల్ లొకేషన్ ని మేము రికార్డ్ చేసి ఉంచాం, అర్థమైందా? సార్ ఆ అంకిత్ మంచివాడు కాదు. ఆ ఏరియాలో వాళ్ళందరూ వాడికి భయపడతారు. నాకు వాడంటే చాలా భయం. వాళ్ళందరూ ఏకమై సంజీతని ఏమైనా చేస్తారేమోనని నేను భయపడ్డాను. అందుకని సంజీత అంకిత్తో ఉన్నప్పుడల్లా నేను నీడలా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళాను. నేను ఆ రోజు కూడా వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ బిల్డింగ్ దాకా వచ్చాను. కరెక్ట్ గా అమ్మ కాల్ చేశారు. నేను ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాను. సార్, సెర్చింగ్ టీమ్ ని వీడి ఇంటికి పంపించాం. 9వ నెంబర్ షూ దొరకలేదు సార్. వీడి కాలి నెంబర్ 7. ఇప్పుడు 2 కాళ్ళ నెంబర్ని మనం చెక్ చేయాలి. ఒకటి అంకిత్ చవాన్, తర్వాత పీజీ ఓనర్ నరేంద్ర ప్రభు. మీరు చేసే ఉద్యోగాన్ని మీరు గొప్పగా ఊహించుకునేవారు. ఇప్పుడు మీ పోలీసులు ఏం చేశారు? నువ్వు పోలీసు ఉద్యోగం చేస్తున్నా ఎవరో తెలీదు నిర్దాక్షిణ్యంగా నా కూతుర్ని చంపేశారు. శబానా, మన కూతుర్ని ఎంతో ప్రేమగా అనుకువగా పెంచాం. నేను ఎందుకు నర్సింగ్ చదవాలనుకుంటున్నానని మీరు అడగరా? ఎందుకు? నర్సులున్నారు కదా, వాళ్ళు అల్లా చేతుల్లాగా. అల్లా వాళ్ళకు చాలా శక్తులు ఇస్తారు. అందుకని వాళ్ళు మిగతా వాళ్ళకి సేవలు చేసి జబ్బులన్నీ నయం చేసేస్తారు. కానీ మన ప్రపంచం మనల్ని వదిలి వెళ్ళిపోయింది. హంతకుల్ని ఎప్పుడు పట్టుకుంటారో ఏంటో. నువ్వు బాధపడద్దు, పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. అవును సార్, అంకిత్ చవాన్ కి సంబంధించిన పాత ఆర్టికల్. సార్, తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి నటిస్తూ తనతో తిరిగాడు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వగానే తన్ని అబార్షన్ చేయించుకోమని బలవంతం చేశాడు. ఆ అమ్మాయి ఒప్పుకోనప్పుడు తన్ని చంపేస్తానని బెదిరించాడు. దీనికి ఫాలో ఆర్టికల్ ఏదైనా ఉందా? లేదు సార్, ఈమె నేను ఆన్లైన్లో ట్రేస్ చేశాను, కానీ సోషల్ మీడియాలో ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ధనవంతులతో చేరి చెడిపోయిన పిల్లలు సార్ వీళ్ళు. అమ్మ డబ్బు వల్ల కరప్ట్, పిల్లాడు క్యారెక్టర్ వల్ల కరప్ట్. అయినా సార్ వీళ్ళు ఏమైనా చేస్తారు. కానీ ఈసారి అది జరగదు సుతార్. సిస్టంలో నాన్ కరప్టెడ్ వాళ్ళు ఉన్నారు. సార్, మాకు తెలిసింది ఏంటంటే విక్టిమ్ ఫాదర్ అంకిత్ చవాన్ రీమా చవాన్ మీద కంప్లైంట్ ఇచ్చారని. మీరు అరెస్ట్ చేయడానికే వచ్చారా? మీరేదైనా చెప్పడానికి ముందు నేనే మీతో ఒకటి చెప్పాలి. పొరపాటును కూడా నా కొడుకు మీద మీ చేతులు వెయ్యకండి. చేతులు వేశారో నా మొత్తం కార్యకర్తలందరూ మీ స్టేషన్ చుట్టూ ముడతారు. అనుభవం ఉన్న లీడర్ మీరు, మీకు తెలీదా? ఆన్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని ఇలా బెదిరించడం నేరం. ఆ అబ్బాయి బాగా దొరికిపోయాడు. అనవసరంగా మీరు కూడా ఇందులో ఇరుక్కోవద్దు. చూడండి మ్యామ్, విక్టిమ్ ఫాదర్ బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. ఆయన మీ మీద మీ అబ్బాయి మీద నేరుగా కంప్లైంట్ ఇచ్చారు. మిమ్మల్ని అపోజిషన్ వాళ్ళు రెచ్చగొట్టి పంపినట్టున్నారు. ఇలా చూడండి, ఆ అమ్మాయి చావుకి నేను బాధపడుతున్నాను. వినండి, సంజిత చనిపోవడం నాకు కూడా నచ్చలేదు. ఆ అమ్మాయి ఇంటికి కోడలుగా రావాలని నేను కూడా ఆశపడ్డాను. మీ టైంని ఇక్కడ కూర్చొని వేస్ట్ చేయడం కంటే ఆ రాజన్ సావద్ ఇంకా మనోజ్ జాదవ్ని అరెస్ట్ చేయండి. వాళ్ళు మమ్మల్ని షూట్ చేయడానికి ట్రై మా చేశారు. టీం ట్రేస్ చేస్తూనే ఉన్నారు. కానీ మిమ్మల్ని కాల్చారని చెప్తున్నారు కదా, మరి ఎందుకు మీరు పోలీసులకి కంప్లైంట్ చేయలేదు? మీరు సంజితాని కలవడానికి పీజీకి వెళ్ళారు. సరే, అక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందా?
నాకదంతా తెలీదు. మీరు ఏమి అడగాలనుకున్నా అది మా లాయర్ ముందు అడగండి. మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఇక మీరు వెళ్ళొచ్చు. సంజిత 1:30 నుంచి 2:30 లోపల చనిపోయింది. Hmm. తను ఒక బ్లంట్ వెపన్ అంటే స్క్రూ డ్రైవర్ ను కూడా యూజ్ చేసి చంపుండొచ్చు. తన రైట్ రిప్ హర్ట్ మీద 7 సార్లు దాడి చేశారు కాబట్టి తను చనిపోయి ఉండొచ్చు సార్. సార్ ఆ నేహా పటేల్ తను మనకి మొత్తం అబద్ధం చెప్పింది. అబద్ధం అంటే కొత్త లీడ్. నేహా పటేల్ కాల్ రికార్డ్ లొకేషన్ ని మేము చెక్ చేసాం సార్. తను ఆ రోజు రాత్రి ముంబైలో ఉంది సార్. ఇంకేదైనా సస్పీషియస్? నేహా సోషల్ మీడియా అకౌంట్ ని చెక్ చేసాం. సంజయ్ దత్ తనకి బాయ్ ఫ్రెండ్ అనిపిస్తోంది. మొబైల్ లొకేషన్ కూడా చెక్ చేసాం. నైట్ 1:30-2 గంటలకి తను బిల్డింగ్ లోనే ఉంది సార్. ఇది చాలు డ్రిల్ చేయడానికి. తీసుకురా దాన్ని. ఎస్ సార్. ఆ రోజు అద్భుతంగా కథ చెప్పావు. ఫుల్ ఎమోషనల్ స్టోరీ. కమాన్, ఇప్పుడు జరిగింది కరెక్ట్ గా చెప్పు, లేదంటే ఇకపై నువ్వు మాట్లాడలేవు. లేదు లేదు చెప్తాను మ్యామ్. నేను పీజీలో మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పడం వల్లే ఉన్నాను. నేను ఎక్కువగా సంజయ్తో పాటే ఉంటాను. నా రిలేషన్షిప్ అందరికీ తెలిసిపోవడం నాకు నచ్చలేదు మ్యామ్. అందువల్లే మిమ్మల్ని చూడగానే సూరత్ నుంచి వచ్చినట్టుగా చెప్పాను. అమ్మతో నాన్నతో అబద్ధాలు. అయితే నువ్వు హీరోవి. నైట్ బిల్డింగ్లో నైట్ వాక్ చేసావా? సంజితాని ఎందుకు హత్య చేశావు? ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? సంజితాకి మీకు గొడవలేంటి? సార్ నేను చెప్పేది నిజం సార్. నేహానికి వారానికి ఒకసారి విటమిన్ డి సప్లిమెంట్ అవసరం అవుతుంది. అవాళ లోకల్ మెడికల్ షాప్లో ఆ టాబ్లెట్ దొరకలేదు. అందుకే నేను టాబ్లెట్తో అక్కడికి వెళ్ళాను. ఏరా, ఆ రోజు సంజయ్ గురించి ఎందుకు చెప్పలేదు? నువ్వు తోడు దొంగవా? లేదు సార్, సంజయ్ గారు ఇక్కడికి వచ్చారు, కానీ సంజితాని ఎవరు చంపారో నాకు తెలియదు సార్. అది కాకుండా నేను ఒక విషయం చెప్పడానికి మర్చిపోయాను. మర్చిపోయావా లేదంటే దాచావా? చెప్పు, నువ్వేమేం దాచావో అదంతా ఇప్పుడు చెప్పరా. అదేంటంటే సార్, అది సంజిత మేడంకి కాజల్ మేడంకి సొసైటీలో పెద్ద గొడవ జరిగింది సార్. ఇలా చూడు, నీ పని నువ్వు చూసుకో, నా విషయాల్లో ఇంటర్ఫేర్ అవ్వకు. ఇదేవి నీ విషయం కాదు, మాకు కూడా ఇందులో బాధ్యత ఉంది. నేను అందరి కోసమే మాట్లాడుతున్నాను. ఏంటి నువ్వేదో పెద్ద లీడర్లా మాట్లాడుతున్నావు? అసలేమనుకుంటున్నావు? బాయ్ ఫ్రెండ్ పెద్దింటోడైతే నువ్వేదైనా చేసేస్తావా? నా లైఫ్ లో తల దూర్చితే నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను, గుర్తుంచుకో. ఎందుకని వాళ్ళిద్దరు పోట్లాడుకున్నారు? లేదు మేడం, అది నిజంగా నాకు తెలీదు. పీజీలో ప్రాస్టిట్యూషన్ జరుగుతుందా? అక్కడ ఫ్లాట్ లో ఏం జరుగుతుందో ఏంటో నాకెలా తెలుస్తుంది సార్, కానీ సొసైటీలో అందరూ అలాగే మాట్లాడతారు. పీజీలో ఉన్న అమ్మాయిలందరూ అలాగనే చెప్తారు సార్. అది కాకుండా అక్కడికి డైలీ గెస్ట్లు వస్తారు. మీరే చెప్పండి, ఎవరింటికి ఇంతమంది వస్తారు? ఒక్క రోజుకి 2 సార్లు వస్తారు. తర్వాత పైకెళ్ళి ఆ అమ్మాయిని కలవాలంటే పక్కనున్న ఫ్లాట్ లో 701లో పర్మిషన్ అడగాలి సార్. అదే ఆ సంధ్య మేడం దగ్గర. సారీ 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 సార్. ఏమైందయ్యా? ఇంత దూరం వచ్చిన వాడివి స్టేషన్ లోకి రావచ్చు కదా. లేదు, నేను పొరపాటున వేరే పోలీస్ స్టేషన్కి వచ్చాను. ఏయ్, ఒక్క నిమిషం ఉండవయ్యా. అసలు ఏమైంది? హలో, ఏయ్, హలో. నేను చేస్తాను, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, చేస్తాను. ఏయ్, ఆగవయ్యా, ఆగు. ఏయ్ సార్, కాలేజీలో ఒక ప్రాజెక్ట్ విషయంగానే మేమిద్దరం పోట్లాడుకున్నాం. తన ప్రాజెక్ట్ ని కాపీ చేయటం వల్ల నాకు అడ్వైజ్ ఇచ్చింది. నెక్స్ట్ డేనే మేమిద్దరం కలిసిపోయాం సార్. ప్రాస్టిట్యూషన్ విషయంగా మీరిద్దరు పోట్లాడుకున్నారా ఏంటి? ప్రాస్టిట్యూషనా? ఏం మాట్లాడుతున్నారు? ఈ అమ్మాయిలు ఈ ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటున్నారు, అందువల్ల నచ్చని వాళ్ళు ఏదేదో మాట్లాడతారు. అందరూ అబద్ధం ఆడుతుంటే మీరు నిజం మాట్లాడుతున్నారు. నిజం మాట్లాడితే ఒంటికి మంచిది, ముఖ్యంగా పోలీసులకి ముందు. మిస్టర్, మీ ఇంకొక ఫోన్ నెంబరు ఐడెంటిఫై అయింది. అది స్విచ్ ఆఫ్ లో ఉంది. ఎక్కడుంది? సార్, ఆ ఫోన్ పోయి చాలా రోజులు అవుతుంది సార్. అలాగే నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. సావిత్రి చెప్పు.
మళ్ళీ జ్వరంగానే ఉంది సార్. ఎంతో సేపటి నుంచి తడిగుడ్డ నెత్తి మీద వేశాను, అయినా తగ్గటం లేదు సార్. అక్కడొక ఎల్లో మాత్ర ఉంటుంది, దాన్ని నీళ్ళలో కలిపి ఇచ్చేయి. ఉంది సార్. తడిగుడ్డ పెడుతూ ఉండు, అరగంటలో జ్వరం తగ్గిపోతుంది. అలాగే సార్. అల్లా సల్లగా కాపాడాలి. మీరు ఆశీర్వాదం ఇవ్వాలంటే చనిపోయిన నా కూతురికి ఇవ్వండమ్మా. అప్పుడే తను స్వర్గానికి చేరుతుంది. ఆమీన్. నాన్న, ఇందులో కొంత డబ్బులు చేర్చాను. వచ్చే నెల పేదవాళ్ళకి ఇందులోంచి భోజనం కొనిచ్చేయండి. అలాగేనమ్మా. అదేంటమ్మా, డబ్బులు నువ్వు కూడా ఖర్చు పెట్టావు, అప్పుడు నువ్వు కూడా రా. అరే అమ్మా, నేనున్నా లేకపోయినా మంచి పనులు ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి. అదిగో చూడు, అదే స్కూటర్. హలో బ్రదర్, సుతార్ని మాట్లాడుతున్నాను. ఒక బైక్ నంబర్ పంపిస్తాను, కొంచెం డీటెయిల్స్ కలెక్ట్ చేసి పంపించవా? ఈ వీడియో నీకెలా వచ్చింది? ఈ వీడియో ఫార్వర్డ్ అయ్యి వచ్చింది సార్. సార్, నేను ఈ అమ్మాయిల్ని మార్కెట్లో చూశాను. తర్వాత నేను వాళ్ళ వెనకాలే వెళ్ళాను. ఆ అమ్మాయిలిద్దరూ ఆ సొసైటీలోకి వెళ్ళారు సార్. వాళ్ళలో ఒక అమ్మాయి మర్డర్కి గురైంది. అప్పుడు నేను వెంటనే మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దామని అనుకున్నాను, కానీ సార్ నాకు భయం వేసింది. ఈ వీడియో ఎక్కడి నుంచి అప్లోడ్ అయిందో సైబర్ వాళ్ళని అడగండి. ఇప్పుడు సంధ్య, నరేంద్ర ప్రభుని నిదానంగా మనం ప్రశ్నించవచ్చు. మాకు ఈ వీడియో గురించి ఏమీ తెలియదండి. కానీ ఈ వీడియో మీ ఇంట్లో తీసింది. చూడడానికి అలాగే ఉంది. పిల్లలు చేసుండొచ్చు. ఈ ఆడపిల్లల్ని చూడడానికి ఎవరొచ్చినా సరే మేము ఆపలేం కదా. మీట్ అవడానికి వచ్చిన వాళ్ళు కూడా అసలు ఏం చేస్తున్నారు అన్నది మాకెలా తెలుస్తుంది? మరీ ఓవర్గా నటించేస్తున్నావు. ఈ వీడియోలో ఉన్న మిగతా ఇద్దరు అమ్మాయిలు ఎక్కడా? వాళ్ళు పీజీలో ఉంటారు. సార్, నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. చెప్పాలంటే ఇదంతా చాలా పాపమే. డబ్బులు అవసరం అయింది. సంధ్య ఆంటీయే మాకు ఈ దారి చూపించింది. సంజిత కూడా మీలాగే చేసేదా ఏంటి? లేదు మ్యామ్, సంజిత చాలా మంచి అమ్మాయి. మేము ఇలా చేస్తున్నామని తను తెలుసుకొని మాకు తను చాలా అడ్వైస్ ఇచ్చింది. రేష్మా, నువ్వు సంధ్య ఆంటీ ఇంటికి వెళ్తున్నావు, తర్వాత ఒక గంట ఆగి చాలా టయర్డ్గా తిరిగొస్తున్నావు. నువ్వు అక్కడ నచ్చని పనులు ఏమైనా చేస్తున్నావా? నాకేం చేయాలో తెలియడం లేదు. మా అమ్మ నాన్న దగ్గర నాకు ఫీజు కట్టడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. రేష్మా, ప్రాస్టిట్యూషనే ఒకే దారని నువ్వు అసలు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు సరే అని చెప్తే నేను స్టూడెంట్స్ యూనియన్ నుంచే నీకు స్కాలర్షిప్ ఇప్పిస్తాను. నువ్వు ట్యూషన్స్ కూడా తీయచ్చు. ఇలాంటివి చాలా పనులున్నాయి. కానీ ఏ దారి నువ్వు ఎంచుకున్నావో అది కరెక్ట్ కాదు. తర్వాత ఫ్యూచర్లో నువ్వే చాలా బాధపడతావు. సార్, సంజిత చాలా మంచి అమ్మాయి. తను మాకు కొత్త దారి చూపించింది. నాకు ఒక స్కాలర్షిప్ దొరికింది. ఇప్పుడు నేను ట్యూషన్లు కూడా చెప్పుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇలాంటివి ఏవి చేయడం లేదు. ఏంటి కాజల్, ఇదే నీ ప్రాజెక్టా? దీనికోసమే సంజితతో గొడవ పడ్డావా? అవును, ఇదే. తనెవరు నాకు అడ్వైస్ ఇవ్వటానికి? నాకు తన అడ్వైస్ అవసరం లేదు. నేను ఒక అడల్ట్ ని. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. వాయిస్ తగ్గించు. ఒకవేళ భయపడిపోయి నువ్వే తన్ని హత్య చేసావా? ఓపెన్ గా మాట్లాడే వాళ్ళు ఎప్పుడూ హత్యలు చేయరు. సార్, మీరు ఈ ప్రాస్టిట్యూషన్ మ్యాటర్లో సంధ్యా, నరేంద్ర ప్రభుని అరెస్ట్ చేయొచ్చు కదా? ఎలా చేయగలం? మన దగ్గర వాంగ్మూలం ఉంది కదా. క్లయింట్స్ డీటెయిల్ ఉందా? లేదు. పేమెంట్స్ డీటెయిల్ ఉందా? లేదు. ముందు సంజితాని చంపినవాడెవడో మనం కనిపెట్టాలి. ఎందుకంటే ఈ మ్యాటర్ మీడియాలో హైలైట్ అవుతుంది. క్షమాపణ అడుగు, క్షమాపణ అడుగు, క్షమాపణ అడుగు. మానవాళిని హింసించకు. రీమా చౌహాన్ జిందాబాద్. రీమా చౌహాన్ జిందాబాద్. రీమా చౌహాన్. మ్యామ్, అపోజిషన్ వాళ్ళ కుట్ర చాటు ఏమిటంటే నేను నా కొడుకు కలిపి ఆ అమ్మాయిని చంపేశామట. కానీ నిజమేంటంటే ఇది కొంతమంది మహిళల సమస్య.
తను పేరుకు మాత్రం నర్సింగ్ స్టూడెంట్ అన్నమాట, కానీ తను చేస్తున్నది వ్యభిచారం. ప్రాసిక్యూషన్ యాంగిల్ క్లియర్ అవడం వల్ల పోలీసుల్ని నేను వేడుకుంటున్నాను, ప్లీజ్ దయచేసి నిజాల్ని బయటకు తీసుకురండి. ఇందులో అపోజిషన్ వల్ల మెయిన్ హస్తమే ఉంది. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ పీజీ ఓనర్ సంధ్య అపోజిషన్ వాళ్ళతో ఆమెకి చాలా సంబంధాలున్నాయి. ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది? నా కూతురు చనిపోయినా కూడా మీడియా ముందు నా కూతురు పరుగు తీస్తుంది. సరే సార్, ఏ ఐపీ అడ్రస్ నుంచి రేష్మా కాజల్ వీడియో బయటకు వచ్చిందో సార్ నిజంగా నేనేమీ చేయలేదు సార్. వీళ్ళు కార్తీక్కి 100 రూపాయలు ఇచ్చి ఇంట్లో నుంచి కిందకి పంపించేస్తారు. అప్పుడే తప్పు జరుగుతుందని తెలిసింది. నేను వీడితోటి 100కి బదులు 500 రూపాయలు అడగమని చెప్పాను. ఆ తర్వాత మమ్మీ కూడా నాకు 500 రూపాయలు ఇవ్వడం మొదలు పెట్టారు. మేమిద్దరం స్పై క్యామ్ కొనుక్కున్నాం సార్. ఆ తర్వాత దాన్ని ఆ రూమ్లో సెట్ చేసాం సార్. మేము ఈ విధంగానే రేష్మా కాజోల్ ఇద్దరు వీడియోస్ని రికార్డ్ చేసాం. దాన్ని సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేసాం సార్. ఒక్కో షేర్కి మాకు 500 రూపాయల దాకా వచ్చాయి. ఈ విధంగానే దీపక్ యాదవ్కి వీడియో వెళ్ళింది. వాడు మనల్ని కాంటాక్ట్ చేశాడు. ఆ వీడియోలో ఒక కాపీ కార్తీక్ మొబైల్లో కూడా ఉంది. ఆ మొబైల్ ఎక్కడుంది? నేను ఆ వీడియోని చూస్తున్నప్పుడు సంజిత అక్క నన్ను పట్టుకున్నారు. కార్తీక్, నా దగ్గర నుంచి ఆ మొబైల్ని లాక్కున్నారు. అప్పుడు నువ్వు మీ మమ్మీ డాడీకి కంప్లైంట్ ఇచ్చుంటావే. లేదు, నేను మమ్మీ డాడీతో ఈ విషయం చెప్పలేదు. ఈ పిల్లలిద్దరూ మర్డర్ చేసుంటే దానికి మీరే బాధ్యత వహించాలి. కానీ సార్, మేడం మీరు నోరు మూసుకోండి. మీరు మాట్లాడడానికి అర్హత లేదు. కేసు రెడీ చేయండి. వీడి మొబైల్లో లాస్ట్ లొకేషన్ ఏదో ట్రేస్ చేయండి. హలో మేడం, ఆ రాజన్ మనోహర్ ఫోన్ యాక్టివేట్ అయ్యింది. మన బోరే కూడా అదే లొకేషన్లో ఉన్నారంట. రౌడీయిజం చేస్తూ తిరుగుతారా? మర్డర్ చేస్తారా? అబద్ధం చెప్తే చంపేస్తారు. సంజితని ఎందుకు మర్డర్ చేశారు? సార్ మేము మర్డర్ ఏం చేయలేదు సార్. మరెందుకు దాక్కున్నారు? సార్ బుల్లెట్ షూట్ చేసింది మేమే, కానీ మా టార్గెట్ సంగీత కాదు, అంకిత. అలానే మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది సార్, అంకితాని భయపెట్టాలని. అప్పుడే రిమా చౌహాన్ బలహీనపడతారు, అప్పుడే మా పార్టీ ఎలక్షన్ లో గెలుస్తుంది సార్. అంతే సార్, నాకేం తెలియదు సార్. అవును సార్, అందుకే అంకిత్ ని చూసి మేము షూట్ చేసాం. కానీ తను అక్కడి నుంచి పారిపోయాడు సార్. మేము తన వెనకాల పరిగెట్టాం, కానీ తను వెళ్ళిపోయాడు సార్. తర్వాత కోపంతో మేము సంగీత బిల్డింగ్ వరకు వెళ్ళాం సార్. కానీ ఈలోగా తన ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోయింది సార్. తర్వాత మేము అక్కడి నుంచి తిరిగి వచ్చేసాం. అక్కడి నుంచి తిరిగి వచ్చేసానని నువ్వు చెప్తున్నావు. గంట తర్వాత సంజిత మర్డర్ జరిగింది. మీరు అక్కడి నుంచి రావడం ఎవరైనా చూసారా? లేదు సార్. లేదు సార్. సెక్యూరిటీ వాడు కూడా అక్కడ లేదు సార్. అవును సార్. లేదా వాడే సాక్ష్యం చెప్పుంటాడు. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారా చెప్పండి. అయితే మీరిద్దరూ కలిసే మర్డర్ చేశారన్నమాట. చెప్పండి, చెప్పండి. ఏయ్, సుతార్, వీళ్ళతో టైం వేస్ట్ చేయకు. లోపల తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ప్రారంభించు. హలో సార్, కార్తిక్ మొబైల్ లాస్ట్ లొకేషన్ కనిపెట్టేశాం. అందులో మరికొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి సార్. అవి సంజిత మర్డర్ కేసుకి హెల్ప్ఫుల్ గా ఉంటాయి. మొత్తం కనెక్టెడ్ పీపుల్ పోలీస్ స్టేషన్కి రావాలి. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? సంజితాని ఎందుకు చంపావో అది చెప్పు. కార్తిక్ చేతిలో ఉన్న మొబైల్ని సంజిత లాక్కుంది. ఆ లాస్ట్ లొకేషన్ మీ ఇల్లు. సంజిత మర్డర్ తర్వాత రోజు స్విచ్ ఆఫ్ అయింది. కానీ ఆ మొబైల్ని సంజితని నాకు ఇచ్చింది. అంకిత్, ఈ వీడియోకి కారణం సంధ్య ఆంటీ, ఆవిడ హస్బెండ్. వాళ్ళు కాజల్ రేష్మాతో ఇలాంటి పనులు చేసుండకపోతే
ఇప్పుడు కార్తిక్ చదువుకునే వయసులో ఇలాంటి వీడియోస్ చూస్తుండడు. అంకిత్ ప్లీజ్ ప్లీజ్ మీ అమ్మతో మాట్లాడు. ఎలాగైనా ఇవన్నీ ఆపు. సరే, నేను మా అమ్మతో మాట్లాడతాను. సార్, ఆ వీడియో నేను చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నేను చాలా ఆశపడ్డాను. కానీ ఆ వీడియో చూసిన తర్వాత నేను మనసు మార్చుకున్నాను. మనసు మారలేదు మేడం, మీరు అనుమానించారు. ఒకవేళ సంజిత అయ్యుండొచ్చని అనుమానించారు. అందువల్ల మీ పార్టీలో ఉన్న వ్యక్తిని మీరు కాంటాక్ట్ అయ్యారు. వీడేనంట కదా మీ పార్టీకి చెందిన రెగ్యులర్ వర్కర్? వీడే కదా, చెప్పండి. పీజీలో ఏ అమ్మాయిలు వ్యభిచారం చేస్తున్నారు? మేడం, అక్కడున్న వాళ్ళందరూ అదే పని చేస్తున్నారని చెప్తున్నారు. ఏరా, గొప్ప నటుడువురా నువ్వు. నటనకి మేడం డబ్బులిచ్చారుగా. నీ రూమ్ లో వెతికితే ఈ స్క్రూ డ్రైవర్ దొరికింది. దీని మీద నీ ఫింగర్ ప్రింట్స్, బ్లడ్ శాంపిల్ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు మాట్లాడరా. రాజన్ సావంత్, మనోహర్ జాదవ్, సంగీత వెనకాలే అక్కడికి వచ్చినప్పుడు ఆ సమయంలో నువ్వు ఎక్కడున్నావు చెప్పు. మేడం మేడం, ఇలా వచ్చేయండి, వాళ్ళు పైకి వస్తున్నారు. ఎందుకు చంపావు? సార్, అది మేడమే చేయమన్నారు. నాకు వేరే దారి కనిపించలేదు. ఇక నువ్వు నాకేమీ చెప్పకు. పోయి ఈ అమ్మాయిని నా బిడ్డకు కట్టబెట్టాలా? ఒక పని చెయ్యి, చంపేసేయ్. వీళ్ళిద్దరి మీద కేసు ఫైల్ చేయండి. సారీ 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 జ్యోతి, సారీ. ఇవాళ కాస్త లేట్ అయింది. అది అటువంటి కేసు. అన్ని కేసులు కష్టమే, కానీ ఇది డిప్రెసింగ్గా అనిపించింది. కొందరు ఇలాగే ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా పోరాడుతారు, జయించి చూపిస్తారు. ఉదాహరణకు నువ్వు. కానీ ఇప్పుడు ఉన్న పిల్లలు కొద్దిగా డబ్బు కోసం తమ పరువునే పోగొట్టుకుంటున్నారు. సరే, నీ మూడెందుకు పాడు చేయాలి? నీ పాట వింటావా? నీకు నచ్చింది.